నటరత్న ఎన్టీ రామారావు స్ఫురద్రూపి అని ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేదు. ఆయన ముఖం త్రిసమంగా ఉండేదని కళాదర్శకులు ఎందరో చెప్పారు. ఎన్టీఆర్ నుదురు, ముక్కు క్రింది భాగం సమానంగా ఉండేవని ప్రఖ్యాత కళాదర్శకుడు టీవీఎస్ శర్మ అనేవారు. ఎన్టీఆర్ నటించిన అనేక కాస్ట్యూమ్స్, డ్రామాస్ కు టీవీఎస్ శర్మ స్కెచెస్ గీసేవారట. టెస్ట్ కట్ కోసం స్టిల్స్ తీయించి వాటి ఆధారంగా పౌరాణిక, జానపద, చారిత్రక చిత్రాలకు స్కెచెస్ వేసేవారు ఆనాటి కళాదర్శకులు. గోఖలే కూడా రామారావుకు పలు పౌరాణిక, జానపదాలకు స్కెచెస్ వేసిన వారే. అయితే ఎన్టీఆర్ ముఖంలో ఉన్న భాగాలను నిశితంగా పరిశీలించి అతను ఏ పాత్ర వేసినా ఇట్టే ఒదిగిపోతారో అని చెప్పింది మాత్రం టీవీఎస్ శర్మ. ఎన్టీఆర్ కంటే ముందు పాతాళ భైరవులో తోటరాముడు పాత్ర కోసం అక్కినేని నాగేశ్వరరావు, రాజారెడ్డి వంటి వారిని ఎంపిక చేసుకోవాలని నిర్మాతలు నాగిరెడ్డి, చక్రపాణి భావించారు. అయితే వాహిని స్టూడియోస్ లాన్స్లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎస్వీఆర్, పద్మనాభం వంటి వారు సరదాగా టెన్నిస్ ఆడుతున్నారు. ఆ సమయంలో సర్వీస్ డౌన్ అయిన ఎన్టీఆర్ ఆ తర్వాత పాయింట్ కోసం కసిగా రాకెట్ను పట్టుకుని బాల్ను కొట్టడం దర్శకుడు కేబీ రెడ్డి కంటపడింది. ఆ గిరజాల చుట్టూ రాకెట్ను పట్టుకున్న తీరు చూశాక తన తోటరాముడు రామారావే అని కేబీ రెడ్డి డిక్లేర్ చేసేశారు. అయితే నిర్మాతలు నాగిరెడ్డి, చక్రపాణి మాత్రం ఎన్టీఆర్ సాంఘికాలకు పనికి వస్తారు, జానపదాలకు సరిపోరు అని అభిప్రాయపడ్డారు. టెస్ట్ కట్ గా ముందు ఓ ఎపిసోడ్ తీస్తామని, రషెస్ చూశాక మీకే తెలుస్తుందని కేబీ రెడ్డి అన్నారు. అలాగే పాతాళ భైరవిలో ఓ సీన్ తీశారు. నేపాల మాంత్రికుని సూచన మేరకు తోటరాముడు రాతి గదతో బొడ్డు దేవరను కొట్టే సీన్ అది. అందులో ఎన్టీఆర్ ఎక్స్ప్రెషన్స్, ఆయన గిరిజాల జుట్టు తోటరాముడు అంటే ఇలాగే ఉంటాడు అనేలా చేశాయి. రషెస్ చూశాక కేబీ రెడ్డి మాటే కరెక్ట్ అయి నిర్మాతలు కూడా అంగీకరించారు. ఆ తర్వాత ఎన్టీఆర్ తోనే పాతాళ భైరవి తెరకెక్కడం, ఆ సినిమా అనూహ్యమైన విజయం సాధించడం, ఎన్టీఆర్ సూపర్ స్టార్ కావడం అన్నీ అందరికీ తెలిసినవే. అయితే ఇక్కడే రెండు కళ్ళు ఎన్టీఆర్ను మరింత సునిశ్చితంగా పరిశీలించాయి. ఆ కళ్లకు ఎన్టీఆర్ శారీరక సౌష్ఠవం గ్రీకు శిల్పంలా ఉందనిపించింది. అందుకే ఆ కళ్ళున్న వ్యక్తి రామారావు, యు ఆర్ జస్ట్ లైక్ ఏ గ్రీక్ వారియర్ అన్నారు. ఆయన మరెవరో కాదండోయ్. అదే సమయంలో ఎన్టీఆర్ తో మల్లీశ్వరి వంటి కళాఖండాన్ని తెరకెక్కించిన ప్రఖ్యాత దర్శక నిర్మాత బిఎన్ రెడ్డి. పాతాళ భైరవి షూటింగ్ విజయవాహిని స్టూడియోస్ లోనే జరిగింది. అంతకుముందు వాహిని స్టూడియోస్ అధినేతల్లో ఒకరుగా బిఎన్ రెడ్డి ఉండేవారు. ఆయన సొంత తమ్ముడే విజయ అధినేతల్లో ఒకరైన బి నాగిరెడ్డి. అందువల్ల విజయ వాహిని స్టూడియోస్ లో జరిగే షూటింగ్స్ ను బిఎన్ రెడ్డి కూడా చూస్తూ ఉండేవారు. విజయ వారి తొలి చిత్రం షావుకారులో ఎన్టీఆర్ నటించినప్పుడే ఇంత అందమైన నటుణ్ణి తెలుగు చలనచిత్ర సీమ ఇప్పటిదాకా చూడలేదని బిఎన్ రెడ్డి భావించారు. తరువాత పాతాళ భైరవి షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ టీవీ శారీరక సౌష్ఠవం చూశాక ఇతను అచ్చు గ్రీకు వీరునిలా ఉన్నారని బిఎన్ రెడ్డి కితాబునిచ్చారు. అలా తొలిసారి ఎన్టీఆర్ ను గ్రీకు వీరుడు అని బిఎన్ అన్నారు. మల్లీశ్వరి షూటింగ్ సమయంలోనూ రామారావును బిఎన్ అలాగే పిలిచేవారు. అందులో మల్లీశ్వరి పాత్రలో జీవించిన భానుమతి కూడా సరదాకు ఎన్టీఆర్ ను ఏమండి గ్రీకు వీరుడు గారు అంటూ ఉండేవారు. అంతేకాదు భానుమతి తొలిసారి దర్శకత్వం వహిస్తూ నిర్మించి నటించిన చండీరాణిలో హీరో కిషోర్ పాత్ర కోసం ఎన్టీఆర్ ని ఎంపిక చేసుకున్నారు. అంతకుముందు భానుమతి సొంత సంస్థ భరణి పిక్చర్స్ పై రూపొందిన రత్నమాల, లైలా మజ్ను, ప్రేమ వంటి చిత్రాల్లో ఏఎన్ఆర్ నటించారు. అలా తొలి నుంచి భానుమతి, ఆమె భర్త పి రామకృష్ణతో ఏఎన్ఆర్ కు అనుబంధం ఉంది. అలాగే అంతకుముందు ఏఎన్ఆర్ జానపద నాయకునిగా విజయాలు చూసి ఉన్నారు. ఈ నేపథ్యంలో భానుమతి దర్శకత్వం వహిస్తూ రూపొందించే తొలి సినిమాలోనూ ఏఎన్ఆర్ఏ హీరో అని చాలా మంది భావించారు. అయితే బిఎన్ రెడ్డి గ్రీకు వీరుడు అని ముద్ర వేసిన ఎన్టీఆర్ ను భానుమతి తన హీరోగా ఎంచుకోవడం అప్పట్లో చర్చనీయాంశమైంది. అందుకు భానుమతి, నా హీరో గ్రీకు వీరుడులా ఉండాలి, అందుకే ఎన్టీఆర్ ను ఎంచుకున్నాం అని చెప్పారు. దానిని ఏఎన్ఆర్ కూడా సమర్థించారు. అలా బిఎన్ రెడ్డి గ్రీకు వీరుడు, మల్లీశ్వరి నాగరాజ్ అయ్యాడు. ఆ తర్వాత మల్లీశ్వరి భానుమతి డైరెక్షన్లో తెరకెక్కిన చండీరాణిలో కిషోర్ గాను మారాడు. బిఎన్ రెడ్డి మాటలనే స్ఫూర్తిగా తీసుకుని దర్శకుడు డి యోగానంద్ గ్రీకు వీరుని గెటప్లోనే ఎన్టీఆర్ ను చూపించాలని భావించారు. ఆయన అభిలాష ఎన్టీఆర్ సొంత సినిమా జయసింహతో తీరింది. అందులో ఎన్టీఆర్ కాస్ట్యూమ్స్ ను గ్రీకు వీరుల దుస్తుల్లాగే రూపొందించి తీశారు. ఆ సినిమా చూస్తే ఇట్టే అర్థమవుతుంది. అందులో ఎన్టీఆర్ ఓ స్టంట్ మ్యాన్ తో కలిసి చేసిన రియల్ స్వాడ్ ఫైట్ గురించి అప్పట్లో విశేషంగా ముచ్చటించుకున్నారు.